ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. మన యేసయ్యకి మహిమ కలుగును గాక. కోవనెంట్ నిమిత్తం ప్రభువైన యేసుక్రీస్తు మాట్లాడాలనుకుంటున్నాడు. కోవనెంట్ నిబంధన. ఈ నిబంధన అనగా దేనికి సాదృశ్యంగా ఉంది అంటే ఒక ప్రామిస్‌కి సాదృశ్యంగా ఉంది. పాత నిబంధన కాలంలో ఒక నిబంధనని రాళ్ళ మీద చెక్కేవారు, రాళ్ళపైన రాసుకునేవారు, స్క్రోల్స్ పైన పెట్టేవారు. కానీ కొత్త నిబంధనలో మన ప్రభువైన యేసుక్రీస్తు ఆ నిబంధనను మన హృదయంలో పెట్టాడు. హల్లెలూయా. నూతనమైన నిబంధన దేనికి సాదృశ్యంగా ఉంది అంటే రక్తానికి సాదృశ్యంగా ఉంది. ఒకసారి మన వాక్యం చదువుకుందాం. లూకా సువార్త 22వ అధ్యాయము 20వ వచనం. అండ్ దిస్ ఈస్ ది న్యూ కోవెనెంట్ ఇన్ మై బ్లడ్ విచ్ ఇస్ షెడ్ ఫర్ యూ. ఆమేన్. ఇది కొత్త నిబంధన నా రక్తం ద్వారా కలిగింది, అది నీ కొరకే నేను రక్తాన్ని కార్చానని చెప్పి దేవుడు చాలా స్పష్టంగా సూటిగా మాట్లాడతాం. పాత నిబంధనలో మనం చూస్తూ ఉంటాం, నోవాతోటి, అబ్రహాం తోటి, అదేవిధంగా మోషేతోటి దేవుడు నిబంధన చేసుకున్నాడు. ఈ నిబంధన దేనికోసం చేశాడు అంటే ప్రజలందరినీ కాచి కాపాడడానికి. ఈరోజు కొత్త నిబంధనలో మన ప్రభువైన యేసుక్రీస్తు ఒక నిబంధన మన హృదయం పైన రాశాడు. ఆ హృదయం పైన రాసి ఏమని చెప్తున్నాడు అంటే ఇది నా కొత్త నిబంధన. ఆ నిబంధనలో ఉన్నారు మీరందరూ నాలో ఉన్నారు. ఎందుకంటే వాక్యం కూడా చాలా స్పష్టంగా చెప్తా ఉంటుంది, మన క్రీస్తు అనే వస్త్రాలు ధరించుకొని ఉన్నాం. ఒకప్పుడు మనకు క్రీస్తు అనే వస్త్రాలు లేవు, ఇప్పుడు మనం క్రీస్తు అనే వస్త్రాలు ధరించుకొని ఉన్నాం. ఎందుకంటే మన కొత్త నిబంధనలో ఉన్నాం. పాత నిబంధన ఇంపార్టెంట్ అంటే వెరీ మచ్ ఇంపార్టెంట్. ఈ కొత్త నిబంధనకి ఒక నీడనే పాత నిబంధన. ఈ యొక్క పాత నిబంధనని మనం చదవాలి, కొత్త నిబంధనలో ఉండే ఆత్మీయ సత్యాలను మనం తెలుసుకోవాలి. దేవుడి వాక్యం దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.